ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి 3 మార్లు రామనామం అంటే చాలా గొప్పది కదంటే ట్రీట్మెంట్ కొట్టేట ఆయన. ఎందుకు కొట్టారంటే 3 మార్లు అంటే గానీ గొప్పది కాదా అన్నట్టు. ఇక్కడ ఇంటెన్షన్ చూడండి, తపన చూడండి. ఇక్కడ ఒక్కసారి చాలయ్యా, ఏదైనా ఇవ్వగలుగుతుంది, శ్రీరామ చాలు అన్నాడు. ఇక్కడ చరిత్రలో జరిగిన ఒకనొక అంశం ఇది జరిగి అప్పుడే కృతయుగం, మన ద్వాపరయుగం పూర్తి అయిపోయింది, కలియుగం కూడా ప్రారంభమైంది, జనమేజయుడు మొదలైన పాలన అయిపోయింది. అప్పుడప్పుడే కలి ప్రభావం వస్తుంది దేశంలోకి. అప్పుడు మ్లేచ్ఛ శక్తులు అటు విజృంభించి క్రమంగా కలి ప్రభావం చేత ఒక పద్ధతి ప్రకారంగా ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్న దశ. ఎలా చేశాడంటే ముందు పాలకుల్లోకి ప్రవేశించి ఆ పాలకులు బంధువర్గాల్లోంచి క్రమంగా పాలకుల్లోకి వెళ్ళి ధర్మక్షతి కలిగించడం మొదలుపెట్టారు. అటువంటి సమయాల్లో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో వివిధ దేశాలు అప్పుడే విభజన చేయబడి ఉన్నాయి. అందులో ఆంధ్రదేశం, ఇప్పుడు అనుకున్న మళ్ళీ ఆంధ్ర తెలంగాణ గొడవలు ఇక్కడ తేకండి దయచేసి, రాజకీయ విభజనలు. శాస్త్ర ప్రకారంగా ఆంధ్రదేశం ఏ విధంగా ఏర్పడిందో చరిత్ర ఉంది. అక్కడ భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విద్యలు ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రం అంటున్నా, అప్పుడు రాజ్యాలు. ఎన్ని రాజ్యాలని అంతా కలిపి భరతవర్ష భరతఖండే, ఒక ఐక్యత ఉంది. అలాగా ఈ దేశంలో తెలుగునాట ఖడ్గ విద్యా ప్రవీణులు చాలా మంది ఉండేవారు. ఇది భారత యుద్ధ కాలంలో కూడా ఖడ్గ విద్యా ప్రవీణులు, మల్ల యుద్ధ విశారదులు ఆంధ్రులే. ఇక్కడి నుంచి ఆ విద్య నేర్చుకుని వెళ్లేవారు ఉత్తరాది వాళ్ళు. అలాంటి చోట ఖడ్గ విద్యా ప్రవీణుల్లో ఉత్తమ సుక్షత్రియులు ఉన్నారు, భటులు మొదలైన వాళ్ళు ఉంటారు. అలా సామాన్యుల్లో ఉన్నటువంటి ఒక మహా ఖడ్గ విద్యా ప్రవీణుడు ఆయన ఈ విద్యలో అనుపాలన్నీ నేర్చుకునేవాడు. ఆయన దగ్గరికి అప్పుడు ఉన్నటువంటి క్షత్రియ వంశస్థులు, రాజవంశస్థులు నేర్చుకునేవారు ఆయన. అంత గొప్ప ప్రవీణుడైన. కానీ ఇంతమందికి విద్య నేర్పుతున్నా ఆయన మాత్రం నిరాడంబరమైన జీవితమే గడుపుతొచ్చాడు. విద్యలో బాగా తపన, కసి ఉంటుందండి కొందరికి. కసి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే విద్యలో ఇంకా పై స్థాయి విద్యను కూడా నేర్చుకోవడం కోసం కష్టపడతారు. దానికోసం ఇంకా పై చదువులు చదువుతారు, పై ప్రాంతాలకు కూడా వెళ్తారు. ఈయన అలా బయలుదేరి క్రమంగా కొన్ని మ్లేచ్ఛ దేశాలకు కూడా వెళ్ళాడు, వాళ్ళ విద్యలు తెలుసుకున్నాడు. ఆ మ్లేచ్ఛ దేశాల పేర్లు అప్పటికున్నవి చక, యవన, మేరువ, బాహ్లిక, దర్దర, ఠామర, ఈ పేర్లతో ఉండేవి. అవన్నీ భారతదేశానికి పైన ఉంటూ భారతదేశానికి ఎల్లలు దాటే ఉంటాయి అవన్నీ. అక్కడికి వెళ్ళి మేరు అనే ప్రాంతం దగ్గర గొప్ప ఖడ్గ విద్యా నిపుణులు ఉండేవారట. ఎంత గొప్ప ఖడ్గ విద్యా నిపుణుడైనా, ఎంత ప్రవీణుడినైనా అర నిమిషంలో దెబ్బ కొట్టేసేవాడు, వాళ్ళ ప్రాణాలు పోయేటట్టు చేసేవారు. అలాంటి నిపుణులు ఉన్నారు. ఇంత విద్య వీళ్ళ దగ్గరుండి ఏమిటా అని తెలుసుకుందామని ప్రయత్నిస్తే అక్కడ ఒక రహస్యం బయటపడింది. హస్తలాఘవంతోనూ ఇతర నైపుణ్యాలతోనూ ఖడ్గ విద్య చేయడం ఒకటి, కానీ కొన్ని మంత్రాలు ఉపయోగించి ఖడ్గ విద్యా ప్రయోగాలు చేయడం అక్కడ కనబడింది. మళ్ళీ మంత్రాలు 2 రకాలుగా ఉంటాయి. ఉత్తమమై వేద సమ్మతమైనటువంటివి, ఉత్కృష్టమైన తపస్సాధన వల్ల చేసే మంత్రములు కొన్ని ఉంటాయి. అవి వేద సంబంధమైన మంత్రములు. రామ, కృష్ణ, శివ, గాయత్రి, బ్రహ్మాస్త్ర, వాయవ్యాస్త్ర, వరుణాస్త్ర, ఆగ్నేయాస్త్ర, వీడు మంత్రములే. ఇవన్నీ కూడా దేవత, వేదము, ఈ ఉత్కృష్ట స్థితి. అందుకే నీచ ప్రవృత్తి కలవారు అవి చెయ్యలేరు, చేసిన పండవు, వాటిని ప్రయోగిస్తే వాళ్ళకి ప్రమాదం అని చెప్తారు. అందుకే వాటికంటూ నియమాలు పెట్టారు. అవి ఈ దేశంలో ఉన్న విద్యలు. ఆ దేశంలో ఉన్నవి మ్లేచ్ఛ దేశంలో అత్యంత క్షుద్ర విద్యలు, వాటినే అల్ప విద్యలు, నీచ విద్యలు, క్షుద్ర విద్యలు అంటారు. క్షుద్ర దేవత ఉపాసన అంటే ఇదండి. ఏదో ప్రతిదానికి కొన్ని అధిష్టాన దేవతలు కొన్ని ఉంటారు, నెగిటివ్ పవర్స్ కూడా ఉంటాయి, వాటిని వాళ్ళ దేవతా శబ్దంతోనే వాడతారు. అలాగా ఆ ప్రాంతంలో ఒక నుయ్యి ఉండేది. ఆ నుయ్యిని అధిష్ఠించి ఒక దేవత ఉండేది. ఆ దేవతా మంత్రాన్ని కొందరు జపం చేసి ఎవరైనా తమకు శత్రువులు గిట్టని వాళ్ళు ఉంటే వాళ్ళను ఉద్దేశించి కొంత జపం చేసేవారు. కంటే వాళ్ళ ప్రవృత్తిలో మార్పు వచ్చి వాళ్ళు వచ్చి నూతుడు పడి మరణించేవారు. ఇలాగ వాళ్ళ శత్రువుని సంహరించేవారు. అందులో కొంతమంది ఖడ్గ విద్యా నిపుణులు ఏం చేశారంటే ఆ నూతిని అధిష్ఠించి, బావిని అధిష్ఠించినటువంటి క్షుద్రదేవత ఏదైతే ఉన్నదో ఆ క్షుద్రదేవత మంత్రాన్ని 1,00,000 మార్లు జపం చేసి 10 లక్షలు జపం చేసి ఒక మహావీరుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసిన 2 నిమిషాల్లో ఆ వీరుణ్ణి సంహరించవచ్చు. అలా వాళ్ళు ఖడ్గ విద్యా నైపుణ్యంతో ఈ క్షుద్ర విద్యా సిద్ధిని కలిపేవారు. 10 లక్షలు జపం కష్టమేం లేదండి. పురస్చరణ ఎలా చేయొచ్చంటే భూసేనం చేయడం లేదు, ఇంకోటి ఏం అక్కర్లేదు. క్షుద్ర మంత్రాలు నియమాలే ఉండవు. అయితే మనకు కూడా మన దేశంలో లేవా అంటే చేసేవాళ్ళు క్షుద్రులు, కర్ణపిశాచి ఇలాంటి క్షుద్ర విద్యలు ఉంటాయి, కానీ ఉత్కృష్టులైన వాళ్ళు చెయ్యరు. అల్పమైన కృత్య దేవతల్ని వీటిని చెయ్యరండి. అయితే వాటికి శక్తి బాగా వస్తుంది, కానీ శాశ్వతం కాదు.
కాలం గడిచే కొద్దీ ప్రమాదం చేస్తాయి. అందుకే వాటిని ఎప్పుడు ప్రోత్సహించలేదు మన పెద్దవాళ్ళు, తెలుసుకోవాలి. కానీ మొత్తానికి ఆ బావిని అధిష్ఠించిన ఒక క్షుద్రదేవత మంత్రాన్ని 10 లక్షలు జపం చేసి అతనాన్ని చంపచ్చు. ఈయన ఖడ్గ విద్యా నైపుణ్యం తెలుసుకోవడానికి ఆ మంత్రం ఉపాసన చేశాడు, 10 లక్షలు జపం చేశాడు. ఎవరు? మన భారతదేశానికి చెందినటువంటి ఆ యోధుడు. ఆయన పేరు గంగు అని పేరు. ఆయనకి మొత్తానికి విద్యలో ప్రవీణుడయ్యాడు, భారతదేశానికి వచ్చాడు. ఈ విద్య అక్కడ ప్రయోగించలేదు, ఉందని తెలుసుకున్నాడు. ఎందుకంటే శత్రువులు దుర్మార్గుల గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు దెబ్బతీయచ్చని నేర్చుకున్నాడు. కానీ మనస్సులో కరత బయలుదేరిందండి. అప్పట్లోనే ఆయన కరత బయలుదేరింది. ఏమనంటే, ఇంత భయంకరమైన విద్య ఇది, దీనితో మహామహా యోధుల్ని ప్రాణాలు తీయించవచ్చు కదా. అలాంటి విద్యలు వీళ్ళందరూ చుట్టూ ఉన్న మ్లేచ్ఛ దేశాల వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు కానీ భారతదేశం వైపు దండయాత్ర చేస్తే ఈ భారతదేశంలో మహావీరులందరూ ఏమైపోతారు, ఈ దేశం అయిపోతుందని భయం కలిగింది. చూసారు ఎంత గొప్ప విషయం. దీనికి ఏం చేయాలి? దాన్ని తిప్పికొట్టగలిగే మంత్రశక్తి మన భారతదేశంలో లేదా, మన శాస్త్రాల్లో లేదా అంటే ఉంది అని శాస్త్రం మనకు చెప్తుంది. తాను తనకున్న పరిస్థితుల్లో ఏ మంత్రం జపం చేయగలడు? పెద్ద పెద్ద మంత్రాలు, వేద మంత్రాలు, బీజాక్షర మంత్రాలు జపం చేసే స్థితిలో తాను లేడు. కనుక వీటిని దెబ్బ కొట్టాలంటే ఏమిటి చేయాలి? ఇది ఆలోచిస్తూ ఒక చిన్న ప్రయోగం చేశాడండి. ఇది ఎవ్వడూ చేయలేడు, అలాంటి ప్రయోగం చేశాడు. తనకు 4 కొడుకులుంటే ఆఖరి కొడుకుని దగ్గరికి పిలిచాడు. ఈ ఆఖరి కొడుక్కి తన ఖడ్గ విద్య అంతా నేర్పాడు. ఇది వరలే అంతా నేర్పి అతనికి ఒక మాట చెప్పాడు, నీతో నేను యుద్ధం చేస్తానయ్యా, కానీ యుద్ధం ఫలానా సమయంలో చేద్దాం, ఖడ్గ యుద్ధం. అయితే తన దగ్గర క్షుద్రమంత్రం ఉందని ప్రయోగిస్తాను మాత్రం చెప్పలేదు. నువ్వేం చేస్తావంటే, నీకు మంత్రం ఉపదేశిస్తాను, ఈ మంత్రం 1,00,000 జపం చేయి చాలు నువ్వు అన్నాడు కొడుకుని. ఏ మంత్రం అంటే శ్రీరామ. ఈ మంత్రం ఇచ్చి కొడుక్కి 1,00,000 జపం చేయి, ఏమక్కర్లేదు, శుభ్రంగా స్నానం చేసిరా, మంచి శుచి కలిగిన వస్త్రాలు కట్టుకో, ఈ నదీ తీరుని అసలు మీద కూర్చో, 1,00,000 జపం చేయి, తర్వాత యుద్ధం ప్రారంభిద్దాం అన్నాడు. సరేనని అతను 1,00,000 జపం చేశాడు. ఇతరు 10 లక్షల జపం సిద్ధి పొందిపోయింది క్షుద్రమంత్రం. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. కొడుకుని కూడా చూడకుండా ఒక్కసారిగా ఆ 10 లక్షలు జపించిన క్షుద్రదేవత స్మరణం చేసి కత్తిని ప్రయోగించాడు. ఆ కత్తి వేస్తున్న దశలో ఈ 1,00,000 జపం చేయడం అలవాటైపోయడం వల్ల ఈ పిల్లవాడు శ్రీరామ అని డాలర్ పెట్టాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే, 10 లక్షలు జపం చేసి కత్తి ప్రయోగించిన వాడు కత్తి విరిగిపోయింది, పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు. అంటే 10 లక్షలు ఆ మంత్రం చేసి కూర్చున్న 1,00,000 శ్రీరామ మంత్రంతో ఎదుర్కొన్నాడు. ఇక్కడ అబ్బా నా దేశం ధన్యమైపోయింది అనుకున్నాడు మహానుభావుడు. అప్పుడు ఆ కొడుకును కూర్చోబెట్టి ఒక మాట చెప్తాడు, నేను ఎంత పని చేశానో తెలుసా, ఎవడి మీద ప్రయోగం చేయడం కాకుండా నా కొడుకు మీదే ప్రయోగం చేశాను. నేను ఇక్కడ నా భయం ఇది, ఆ క్షుద్ర విద్యలని పట్టుకొచ్చి ఈ దేశాన్ని ప్రమాదం కలిగిస్తారనే బాధతో నేను దాన్ని మించిన శక్తి మన దేశానికి ఉందా లేదా, ఉందని అంటారు, నిజం అవునా కాదా అని ఒక పరీక్ష చేద్దామని ప్రయోగం చేశాను. ప్రయోగం కొడుకు మీదే చేసుకున్నానయ్యా. ఒకవేళ ప్రయోగం విఫలమై నువ్వు చచ్చిపోయావనుకో, దానికి ప్రిపేర్ అయిపోయాను. నువ్వు చనిపోతే వెంటనే నేను కత్తితో పొడుచుకు చచ్చిపోదాం అనుకున్నా. ఎందుకంటావా, ఇది విఫలమైతే మాత్రం నా దేశం మీద నా నమ్మకం విఫలమైపోతుంది. ఈ దేశం, ఈ సంస్కృతి, పరంపరాగత ఋషులు, ఈ సనాతన ధర్మం, ఈ మంత్ర విద్య, ఇది ఎంత గొప్పవో ఇప్పుడు రుజువయింది. అదే కానీ విఫలమై ఉంటే నా విశ్వాసం పోయేది, ఇప్పుడు నా విశ్వాసం నిలబడింది అని జరిగిన ఒక చారిత్రక కథని ఇవాళ మీకు చెప్పడం జరుగుతుంది. అది శ్రీరామ మంత్రం యొక్క గొప్పతనం. అదే ప్రతి వారికి విన్నపం ఏంటంటే, శ్రీరామను విడిచిపెట్టకండి. అది వ్యక్తిని రక్షిస్తుంది, సమాజాన్ని రక్షిస్తుంది, దేశాన్ని రక్షిస్తుంది, అంత శక్తివంతమైనది. అది ఎక్కడి నుంచో ఈ దేశానికి ఏదో కొద్ది వేల ఏళ్ల క్రితం ఊపిరి పోసుకున్న భ్రాంతి ధర్మములు లోపలికి ప్రవేశించి బయలుదేరి పరలోకపు వార్తలు చెప్తూ తిరుగుతూ ఉంటే, స్వధర్మం నుంచి భ్రష్టులై వెళ్ళిపోతున్న పాపాత్ములు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రక్షించడానికి సనాతన ధర్మం కంటే గొప్ప ధర్మం లేదు, రక్షించడంలో రామమంత్రాన్ని మించిన మంత్రం లేదు. శ్రీరామ చాలు, జపించు, లిఖించు, పఠించు, పాడుకో చాలు. ఎలా చేసినా శక్తివంతమైనది. అది ఏమిటో శ్రీరామ రామన్నారు కానీ రాయడానికి 3 రావట్లేదండి. ఏం చేస్తాం, పాపం అంత పేరుకుపోయింది. హాయిగా శ్రీరామ అంటే దానికి కొత్త పేర్లు కలిపేసుకుని పలకడం, రామ్ ముందు వెనకల్లో, అది బాధాకరమైన అంశం. శాస్త్రం ఎలా చెప్పిందో అలా పలకండి, శ్రీరామ అంతే, పలకట్లేదు. తనివి తీరా శ్రీరామ రామ రామ అనుకో, లేదు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకో. తీవ్రమైన
తేల్చలేని సమస్య వస్తే మఠం వేసుకుని ఒక దీర్ఘకాలం కనీసం గంట కదలకుండా రామనామం చేస్తే వచ్చే శక్తి సామాన్యం కాదు. అంత దివ్యమైన శక్తి కలిగినది రామనామం. అందుకే రామ రామ రామేతి అని తారకాక్షం శుభం పరం ఇంత స్పష్టంగా రామ 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 అంటూ తారక మంత్రం చెప్పబడుతున్నది. ముమ్మాళ్ళు రామనామమే తారక మంత్రంగా ప్రతిపాదన చేశారు. శ్రీరామరామ, ఇంకో శ్రీరామాయ నమః అది తారక మంత్రమే. శ్రీరామ జయ రామ జయ జయ రామ తారక మంత్రం. మొత్తానికి తారక మంత్రం 2 అక్షరాలే, రామ, మరొకటి కాదు. అది కలియగానే అంత దివ్యంగా భాషిస్తుంది.